యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన ఈ పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో నేను కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధత గురించి. పరిశుద్ధత కలిగి ఉంటేనే నన్ను చూస్తారు ప్రజలు అనే అంశంలో దేవుడు నాకు తెలియజేసిండు. ఈ వాక్యపు అంశాన్ని మీరు రాసుకోండి. పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రభువును చూడలేడు. ఇంతకు ముందు దైవజనరాలు చెప్పింది ఏమనంటే, వాళ్ళతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, కానీ ఆయన యేసు ప్రభు అని వారు గ్రహిస్తలేరు. యెరూషలేము నుండి ఎమ్మై అనే ప్రాంతం ఆమెడ దూరము, అంటే బండ మీద మామిడి తండ కావచ్చు, పెద్దమ్మగడ్డ కావచ్చు, ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఆమెడ దూరం. కొంతమంది అంటారు కీక పెట్టు అని అంటూ ఉంటారు. హల్లెలూయా. అట్లాంటి దగ్గరలో ఉన్న ప్రాంతానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల గురించి మాట్లాడుకుంటూ, బాధపడుకుంటూ, వేదన పడుతూ, కలత పడుతూ, మనసులో నొచ్చుకుంటూ, అనవసరంగా ఆయనను చంపి ఉన్నారు వీళ్ళు, అయ్యో ఏమైందో ఇంకా వీరికి తెలియదట యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచిన సంగతి. వీరికి తెలియక వీరు వెళ్తున్నారట. అనవసరంగా ఆయనను అన్యాయపు తీర్పు తీర్చి ఉన్నారు, అనవసరంగా ఆయనను చంపి ఉన్నారు, కొరడాలతో కొట్టారు, హింసించారు, బల్యాలతో పొడిచారు, భయంకరంగా హింసించారని చెప్పి వారు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటే, కొంతమంది అయితే ఏమనుకుంటారు, వాడు ఏం తప్పు చేసిండో, ఏం అన్యాయం చేసిండో, అందుకనే వాడిని హింసించారు, చంపిరు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. అంటే మనిషిని చెడుగా మార్చిన వాళ్ళ దగ్గర ఆయన రాడు. హల్లెలూయా. మనిషిని మంచిగా ప్రకటించే స్థలములో ఆయన ఉండే వ్యక్తి. అందుకనే కొంతమంది తన యందు భయభక్తులు కలిగిన పిల్లలట, వారు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళ మాటలు వింటూ ఉంటాడట, ఆకాశం నుండి తొంగి చూస్తూ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటే వారి మధ్యలో ప్రత్యక్షమైందట. ఆయనే ప్రత్యక్షమై వారితో నడుచుకుంటూ వెళ్తున్నాడట. మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి చూడండి. ఆ భాగము లూకాసు సువార్త 24వ అధ్యాయము 13వ వాక్యం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడ దూరమునున్న ఎమ్మై అనే గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండెరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే తన దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అనగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. చూడండి దైవజనమా, ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతూ, నా వైపు చూడాలి అందరూ, ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి యేసు ప్రభు వాళ్ళని అడిగితే, అయ్యో నీకు తెలియదా, నీకు ఒక్కనికే తెలియదా యెరూషలేము ప్రాంతంలో జరిగిన సంగతి? పాపం నజరేయుడైన యేసుక్రీస్తును వారు హింసించి బాగా ఘోరమైన హింసలు పెట్టి చంపిరయ్యా, నీకు ఒక్కనికే తెలియదా అని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? తెలిసిన వారొకరు చెప్పాలి. ఎవరిని అడుగుతారట వాళ్ళిద్దరు? దేవుణ్ణి అడుగుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు ప్రభునే అడుగుతూ ఉన్నారట. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు. నీ ప్రక్కకే కార్యాలు జరుగుతూ ఉంటే కూడా దాన్ని నువ్వు గ్రహించలేవు. శ్రద్ధగా వినాలి దైవజనమా. పరిశుద్ధత మనుషులకు ఎంత ఇంపార్టెంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధతను ఇవ్వడం కొరకే, నిన్ను నన్ను నీతిమంతునిగా చేయడం కొరకే. నువ్వు నీతిమంతునిగా చేయబడకపోతే, నువ్వు పరిశుద్ధునివి కాకపోతే నువ్వు మోక్షానికి వెళ్ళలేవు. నువ్వు విడిసిన అంగిని తీసుకుపోయి డైరెక్ట్ బీరువాలో పెట్టావు, అది మాసిపోయింటుంది, కంపు కొడుతుంది. కాబట్టి దాన్ని మరలా సరిపేసి, బట్టలు సరిపేసి బాగా రుద్ది నీట్గా చేసి, ఇంకా కొద్దిగా డబ్బున్న వ్యక్తులు అయితే మంచి ఇస్త్రీ పెట్టెలు కొట్టి మంచిగా ఇస్త్రీ చేసిన వాటిని ఒక దాంట్లో, చేయని వాటిని ఒక దగ్గర పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభు అయిన
యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి నిన్ను చేర్చుకోవాలంటే నిన్ను నీతిమంతునిగా, నిన్ను పరిశుద్ధునిగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధునిగా చేయడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన వారి పక్కనటుండి నడుస్తూ ఉంటే కూడా ఈ మందమతులు చూడలేకపోతున్నారు. హల్లెలూయా. ఎంత దారుణం! వీరిలో పరిశుద్ధత ఉన్నదా? పరిశుద్ధత? పరిశుద్ధత లేదు. ఎవరిలో పరిశుద్ధత ఉంటుంది? ప్రభు అయిన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా చేర్చుకున్న వ్యక్తులు మాత్రమే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిలో మాత్రమే పరిశుద్ధత ఉంటుంది. నువ్వు మందిరములో వాక్యానుసారంగా జీవించి మందిరము బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా జీవిస్తే నీలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండడు. నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నీవు నిలిచి ఉంటే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. నువ్వు అప్పుడే ఫలిస్తావు. ఒక చెట్టుతో దాని రిల్ల దానికి అంటుకట్టబడి ఉంటేనే అది పచ్చగా చిగురిస్తుంది. కొంతకాలము ఆ చెట్టుకు వయసు వచ్చిన తర్వాత అది పూత వస్తుంది. ఇంకా అది పచ్చగా చిగురిస్తూ ఉన్నప్పుడు దాని కాయలు వస్తాయి. ఆ కాయలు కొద్దిగా దొడ్డ అవుతాయి, ఇంకా దొడ్డ, ఇంకా ఫలాలు అవుతాయి. అది తిన్నప్పుడు హల్లెలూయా, అది తిన్న అనేకలపై ఇది మంచి చెట్టు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఫలించకపోతే పనికిరాని తీగ వలె దాన్ని తీసి కోసి దాన్ని అగ్నిగుండములో పారవేస్తారు. పనికొస్తే దాన్ని మధురముగా తిని ఆ చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీలో ఆయన జీవించాలి, ఆయనలో నీవు జీవించాలి, నీలో ఆయన జీవించాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఫలించిన వ్యక్తులనే పరలోకం చేర్చుకుంటాడు. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. వీళ్ళని అంటూ ఉన్నాడు ఆయన. చూడండి, వీరి మాటలు ఇలాగనే ఉండగా మనం చూడండి ఆయన ఈ లోకానికి ఏం చెప్పిండో ఫస్ట్ మనం తెలుసుకొని ఇక్కడికి వద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం దైవజనమా. ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన చేసే పనిలో పరిశుద్ధత, ఆయన నడిచే నడకలో పరిశుద్ధత, అన్నిట్లలో పరిశుద్ధత, 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 పరిశుద్ధత. ఎక్కడ కూడా ఆయనలో లోపం కనపడతలేదట తండ్రి అయిన దేవునికి. లూకా సువార్త 2-3 అధ్యాయాలలో చూసినట్లయితే పరలోకపు తండ్రి ఈ కుమారుడైన యేసుక్రీస్తు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి యోహాను చేత, ఆఫ్టర్ ఆల్ ఒక నరుని చేత బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నప్పుడు, యోహాను ప్రత్యేకమైన పుట్టుకే, కానీ యోహాను నరుడు. ఆ నరుని దగ్గరికి వెళ్ళి సృష్టిని సృజించిన సృష్టికర్త తగ్గించుకొని వెళ్ళి నాకు బాప్తిస్మం ఇయ్యయ్యా అని చెప్పి మోకాళ్ళ మీద ఆ నీళ్ళలో కూర్చున్నప్పుడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వడమేంటి, నువ్వు నాకు ఇవ్వాలి అని అంటే, ఇప్పటికీ నీతి యావత్తిలా కానిమ్ము అంటే ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చి మోకరించి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అప్పుడు ఆకాశం నుండి పావురము దిగి వచ్చి శరీర ఆకారములు పరిశుద్ధాత్ముడు తన పైకి, పరిశుద్ధత కలిగి ఉన్న వ్యక్తులలోనికే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అపవిత్రమైన స్థలాలలోనికి ఆయన ఉండడు. కాకపోతే అపవిత్రమైన స్థలాలలో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన వచ్చి బాధపడుతూ ఉంటాడట. ఆది కాండం 1వ అధ్యాయములో వాక్యం అంటుంది, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. ఎందుకు అల్లాడింది ఆత్మ? అక్కడ ప్రజలు లేరు, ఆయనకు ప్రజలు కావాలి కాబట్టి, అయ్యో ప్రజలు లేరు కదా అని జలముల పైన ఆత్మ అల్లాడింది. ఇప్పుడు ప్రజలు వచ్చిన తర్వాత ఆయనను చేర్చుకోపోయేసరికి ఆయన మనసు నొచ్చుకుంటా ఉంది. ఈరోజు సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ఆయనను స్పష్టంగా ఆరాధన చేయక, ఆయనను స్పష్టంగా పూజించక, ఆయన ఆజ్ఞలను స్పష్టంగా గైకొనక
సౌలు ఏ రీతిలో అయితే యుద్ధానికి వెళ్ళి దేవుడు చెప్పిన పని చేసింది, కానీ పూర్తిగా ఆయన పనిని రీకాబదరమ కదరలరబదన సబదరలరబ. హల్లెలూయా. ఎవరో ఒకరు చెవు సమస్యతో ఉన్నారు ఇక్కడ. చెవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ముందుకు రారా చెల్లె, ముందుకు రా ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రంతో స్తోత్రం ప్రభువా. చేయబెట్టుకోరా చెవు మీద, చెవు మీద చేయబెట్టుకోరా. మా జీవంగల తండ్రి, సర్వశక్తి గల దేవా నీకు వందనాలు. ఈ చెవుని గాయపడిన అష్టము చేత మీరు తాకండి ప్రభువా. ఇప్పుడే పరిపూర్ణమైన విడుదల ఇచ్చేయండి. బలహీనపరచ ఆత్మని యేసు నామములో గద్దిస్తున్నాను. పరిపూర్ణ విడుదల దయచేయి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దైవజనమా, సంతోషిస్తూ ఉన్నది ఆయన ఆత్మ. ఆత్మ సంతోషిస్తుండగా పరలోకము నుండి ఒక శబ్దం వస్తూ ఉన్నది. ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడ అనేక మంది ఉన్నారు దైవజనమా. అనేకులు అప్పటికి అనేకులు బాప్తిసం తీసుకున్నారు, కానీ ఏ ఒక్కరిలో మరి దేవునికి పరిశుద్ధత కనపడలేదు కావచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్థలానికి వెళ్ళి బాప్తిసం తీసుకోగానే ఆత్మకు సంతోషం అనిపించి వచ్చి శరీర ఆకారంలో పావురం ఆయన మీద రాలిందట. అప్పుడు మరలా ఆయన ఒడ్డుకొచ్చి ప్రార్థన చేయగానే అప్పుడు ఆకాశము నుండి హల్లెలూయా హల్లెలూయా అంటే ఆయన నదిలో ఉన్నప్పుడే శబ్దం వినపడతా ఉన్నది. యోర్దాను నదిలో ఉన్నప్పుడే ఆత్మ సంతోషం. అనేక మంది ఉన్నారు. ఏ ఒక్కరిని చూసి కూడా ఆత్మ సంతోషించలే. ఈరోజు సంఘానికి అనేకులు వస్తున్నారు. నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తున్నాడా గమనించాలి. యెహోవా చేత నిర్దోషి అనిపించుకున్నవాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. మనము ప్రయాసపడేది ధనం గురించి కాదు. మొట్టమొదటి గమనించాలి. ఎప్పటికీ నా ప్రసంగంలో ఇవి 3 ప్రాముఖ్యంగా తీసుకొస్తూ ఉంటాడు. ప్రతి ధనవంతుని దేవుడు గద్దించాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని పాతి పెట్టింది ఎవరో తెలుసా? హరిమత్తయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిండట హరిమత్తయ్య అనే దైవజనుడు, దేవుని రాజ్యం కొరకు. అందుకనే ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోకం పోవాలి అంటే ఆయన కొన్ని విషయాలు చెప్తే వానికి అవి పసక నచ్చక వెళ్ళిపోయిండు. అప్పుడు అన్నాడు, అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము అన్నాడు. అంటే ధనవంతుని కూడా కొంతమంది నేను చేర్చుకుంటా, నాకు లోబడిన వ్యక్తులను అని చెప్పిండు. దైవజనమా, హల్లెలూయా. మనము దేన్ని వెంబడిస్తున్నాము? మొట్టమొదటిగా మనం దేన్ని వెంబడిస్తున్నాం గమనించాలి. మనం ప్రయాసపడేది పరిశుద్ధతను సంపాదించుకోవడం కొరకు ఫస్ట్ వెళ్ళాలి. యేసు ప్రభు పక్కమెట్టుండి ఇప్పుడు ఇక్కడ మనకు ఆత్మదేవుడు మీకు కనపడతలేడు, నాకు కూడా కనపడతలేడు, కానీ అప్పుడప్పుడు ఆత్మదేవుడు నన్ను దర్శిస్తూ ఉంటే ఆయన స్పర్శ నేను అనుభవిస్తూ ఉంటా. ఇప్పుడు ఆ చెల్లెని పిలిచింది కూడా దేవుడే, నేను కాదు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి బయలుపరచుందే ఏ వ్యక్తి పిలవలేడు. పిలుస్తాడా? దేవుడు బయలుపరవందే వాళ్ళని పిలుస్తారా? ఎవరు పిలవలేరు. సోది చెప్పే స్త్రీ కూడా దయ్యం బయలుపరిస్తేనే ఆమె పిలుస్తుంది. దైవజనుడు కూడా దేవుడు బయలుపరిస్తేనే పిలుస్తారు. అది దేవుని చిత్తము. దేవుని పిల్లల హృదయాలలో వాక్యం స్థిరపరచడం కొరకు ఆయన పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ మనము పరిశుద్ధతలో ముందుకెళ్తున్నామా? దేన్ని సంపాదించడం కొరకు నువ్వు వెళ్తున్నావు? ఇంకా చూద్దాం ఇంకొక వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. మా పాస్టర్కు బాగా దగ్గరుంటా. నేను ప్రార్థన చేయకపోయినా ఏం కాదని అంటే నువ్వు పరలోకం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా పాస్టర్ బాగా పరిశుద్ధంగా ఉన్నదనుకో, పాస్టర్ ఉండకుండా ఏదో పోకిళ్ళ పొంత మాటలు చెప్పుకుంటా తిరిగితే పాస్టర్ కూడా బోర్డు పరలోకం. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక పడక మీద పడుకొని
అలసిపోయి లేదా వాళ్ళు పడుకుని అట్లా ఉన్నప్పుడు ఒకరు ఎత్తబడతారట, ఒకరు విడువబడతారట. పరిశుద్ధత కలిగిన వ్యక్తులు మాత్రమే ఎత్తబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాము. ఈరోజు పరిశుద్ధత గురించి నువ్వు నేర్చుకోవాలి. వీళ్ళు ప్రభువుని ఎందుకు చూడలేకపోతున్నారు? వీరిలో పరిశుద్ధత లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కమట నిలబడ్డాడు కానీ ఆయన మరణ పునరుత్థానాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఆయనను చూడలేకపోతున్నారట. ఆయన ఎమ్మటి నలిచి. హల్లెలూయా. ఎంత దారుణమైన పరిస్థితి అండి. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కలిసి ఒక స్థలానికి వెళ్తే ఈయనట, అయ్యా 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 ఈ రాత్రి మాతో ఉండరాదు అని చెప్తే వాళ్ళ కనులు తెరిపించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళతో ఉన్నాడట. అదే చదవండి, లూకా సువార్త 24 కాంచెలు. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. వారి కనులు తెరిపించడం కొరకు వారి మధ్యలోనికి వచ్చి వారితో ఉండి వారికి భోజనము చేపించి. హల్లెలూయా. మనం ఒకటి గ్రహించాలి దైవజనమా. లోకములో ఉన్న వ్యక్తులందరూ పరిశుద్ధాత్మను చూడలేరు. లోకములో ఉన్న వ్యక్తులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించరు. లోకములో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు రాకడంటే వారికి ఏంటో తెలియదు. నీకు దేవుడు సువార్త ప్రకటింప చేసి ఆయన సన్నిధికి నిన్ను ఆకర్షించిన తర్వాత ఆయన సన్నిధిలోనికి నువ్వు వచ్చి ఆయన మాటలు వింటున్నావు కానీ ఆయనను చూడలేకపోతున్నావు. హల్లెలూయా. ఆయన మరణ పునరుత్థానములో నువ్వు పాలుభాగస్తుడవై ఉండట్లేదు. ఈరోజు ప్రభువును నువ్వు చూసినట్లయితే ప్రభు కొరకు నువ్వు పరిగెత్తుతావు. సిలువలో ఆయనే 6 గంటలు వేలాడుతూ 7 మాటలు మాట్లాడిండు. అందులో 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన నీ దప్పికను తీర్చడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దప్పికొన్నాడు. నీవు దేవాలయానికి వచ్చి ఆయన ఇచ్చు నీళ్ళు తాగట్లేదు నువ్వు. హల్లెలూయా. అసలు నీకు ఆ నీళ్ళ గురించి తెలుసుకుంటున్నావా? నీవు సమరయ స్త్రీతో అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్ళు తాగువాడు నిత్య జీవము కొరకై వాణిలో ఊరేడి నీటి ఊటల వలె ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దాని కిందికి వచ్చిన తర్వాత, అమ్మా ఇలా ఊరేడి నీటి ఊటలు నీలో ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ఆత్మతో ఆరాధించాలి. అందుకనే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో నువ్వు ఎప్పుడూ ప్రవర్తిస్తావంటే ఊరేడి నీటి ఊటలు ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, అల్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది డోర్స్ అడ్డం పెట్టుకొని, నేను ఒక విషయం చెప్తా. ఒక వీడియో క్లిప్పు కొందరు దైవజనులకు దేవుడు ప్రేరేపిస్తే ఒక వీడియో క్లిప్లు తీసిరు. ఏంటి ఆ వీడియో క్లిప్ అంటే, ఒక ఆమెకు, ఒక స్త్రీకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఫోన్ చేసి, అమ్మా ఈరోజు నేను ఇంటికి వస్తున్నాను అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నాడని చెప్పి ఇల్లు క్లీన్ చేసింది, అన్ని పనులు చేసి మంచి బిర్యానీ భోజనం సిద్ధపరిచి ఇక వత్తడేమో అని ఎదురు చూస్తూ ఉంది. అప్పటికి ఒకడు బాగా భయంకరమైన ఆకలితోటి భిక్షగాడు వచ్చిందట.
తర్వాత ఒకడు వస్త్రాలు లేనోడు వచ్చినట, తర్వాత ఒక ఆయనే నీళ్లు కావాలని వచ్చినట. ఈ ముగ్గురిని ఆమె వెళ్ళగొట్టిందట. హల్లెలూయా. వెళ్ళగొట్టుడు అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఏందో ఏం కథో వస్తానని ఇప్పటి వరకు రాలేని బాగా సనుగుతుందట. సనగంగానే మళ్ళీ ఒక ఫోన్ కాల్ వచ్చిందట. అమ్మా అంటే ఏందయ్యా నువ్వు వస్తా అంటే నేను బిర్యానీ వండినా ఇవన్నీ చేసినా నువ్వు వస్తున్నావని నువ్వు ఇంతవరకు రాలేదంటే ఏందమ్మా మాట్లాడుతున్నావు? హల్లెలూయా. ఏందమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? నేను ఆల్రెడీ 3 సార్లు నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను చేర్చుకోలేదు, నాకు భోజనం పెట్టలేదు, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నన్ను ఎల్లుగొట్టినావు, మరలా రాలేదని చెప్తున్నావేంటి అని చెప్పి ఫోన్ కట్ చేసిందట. అప్పుడు ఆమెకు అర్థమైందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మదేవుడు మన హృదయాలలోనికి రావాలని ఎంతగానో ఆశపడుతుంటే నువ్వు నీ హృదయం దగ్గర ఉండి డోర్స్ కొడుతున్న యేసు ప్రభును ఆహ్వానించక నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీవు మందిరములో ఒక తీరు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఒక తీరుగా జీవిస్తున్నప్పుడు నీ యొద్ద యేసు ప్రభు నివసిస్తాడా? హల్లెలూయా. నివసిస్తాడా? బడికి వెళ్ళిన ఒక యవన బిడ్డ కావచ్చు, 10th క్లాస్ లోపల, ఒకవేళ ఎక్కువ చదువులు చదివే బిడ్డలు కావచ్చు, బడిలో మాత్రమే కాన్సెప్ట్ పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్కులు తీసుకుపోయి మూల మడుపు ఎక్కడనో వేసి మళ్ళీ బడికి వెళ్ళిన తర్వాతనే నేను చదువుతా అంటే వాడి మెదల్లో ఉంటుందా? వాడు పాస్ అవుతాడా? ఈరోజు సమాజం ఎట్లున్నది? వీరు కూడా కేవలం బలులు అర్పించే వ్యక్తులు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయములో యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద చెడుతనమును విడిచిపెట్టిన వ్యక్తి. అసంటి వ్యక్తికి 7 కొడుకులు 3 కూతుర్లు. వాళ్ళు తప్పు చేస్తే ఈయన బలి అర్పించడం ఏంటండి? హల్లెలూయా. పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటే అవ్వయ్య ప్రార్థన చేస్తారు తప్ప పిల్లల్ని బరిగా అందుకొని కొట్టి వాడిని మోకరించబెట్టి వాని తప్పిదములు ఒప్పుకునే విధముగా, వాడు దేవుల్లో కన్నీళ్లు గార్చే విధముగా వాడిని ముందుకు నడిపించట్లేదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యములు అంటుంది, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుము, వాడు ముసలోడు అయిన తర్వాత కూడా ఆ దారి నుండి వెళ్ళి చెదిరిపోడు, పక్కకు పోడు అని చెప్పి కింద ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఎవని ఆత్మకు వాడే బాధ్యుడని రాయబడి ఉంది. నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు వాడి తప్పుకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తే కాదు, వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ వారికి కూడా నువ్వు చెప్తా ఉండాలి. ఈరోజు అవ్వయ్య ప్రార్థనకు వస్తారు పిల్లలు, అక్కడనే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, పిచ్చి పిచ్చి తిరుగులు. హల్లెలూయా. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలండి, చిన్నప్పుడే వాళ్ళు దేవుని నమ్ముకుంటే గుడ్లు వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళను వదిలిపెట్టి వీళ్ళే వచ్చి ప్రార్థన, వీళ్ళే గొప్ప భక్తులు, ఎవరు లేడు దేశం మీద. కుటుంబాలు పతనమైపోతాయి. యోబు కుటుంబాన్ని చూడండి. హల్లెలూయా. యోబు కుటుంబాన్ని చూడండి. యోబు కుటుంబము, యోబు మాత్రము వెళ్ళి నా పిల్లలు పాపము చేసిరేమోనని, ఆ భాగం చూడండి ఒకసారి చదవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఇలాగున చేయుచుండెను. హల్లెలూయా. ప్రతిరోజు 10 గొడ్లు కావచ్చు, 10 గొర్రెలు కావచ్చు, 10 పావుర పిల్లలు కావచ్చు, ప్రతిరోజు ఈ 10 మంది మూర్ఖులు చేయబట్టి చచ్చిపోతూనే ఉన్నాయి. 10 మంది మూర్ఖులు చేయబట్టి ఒకరోజు రానే వచ్చింది. హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినా మాట వినని వారి మీదకి ఉగ్రత దిగి వస్తుందట. మోషేయు, ఏలియాయు, ఆనోకును అలాగనే చూసినట్లయితే
యోబును ఈ స్థలములో ఉంటే వారిని మాత్రమే పక్కకు పెట్టి వీళ్ళందరినీ కాల్చేస్తా అన్నాడు ఇర్మియా గ్రంథములో. అంత కోపం ఉన్నది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు పిల్లల దగ్గరికి ఒక గొప్ప సుడిగాలు వచ్చిందట. మరి యోబుని చంపలే, యోబు భార్యను చంపలే. యోబు పిల్లలు ఎందుకు చచ్చారు? హల్లెలూయా, 10 మంది చచ్చిపోయారు. వారు ఉన్న ఆ ఇంటికాడ అక్కడ కూడా ఏం చేస్తారట అంటే మంచిగా తినుకుంటా తాకుండా రోజు బైబిల్లో ఏమన్నదంటే తిమోతిలోకి రాసిన పత్రికలో దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువాడు కూడా పరలోకం పోడట. దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువాడు కూడా. ఈరోజు సుఖానుభవానికి ఎక్కువ ఇష్టపడతలేరా? ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉండి వచ్చారు? మెడిసిన్ వాడే బిడ్డల గురించి నేను అనట్లేదు, కొంతమంది బీపీలు, షుగర్లు, బలహీనతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వృద్ధులు కూడా, కానీ యవ్వన దశలో ఉండి కూడా ఆరోగ్యంగా ఉండి కూడా ఎంతమంది ఇప్పుడు లేవటండి. దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది యవ్వనస్తులను కూడా నేను చూస్తాను, వాళ్ళ చేతులు లేవట్లేదు. మరి వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ మెడిసిన్ వాడుతున్నారా? హల్లెలూయా. చంపుకోవాలి మనం కొద్ది దినాలలో. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ రేషన్ బియ్యం బాగా రేట్ అయింది. ఆల్రెడీ మన దేశంలో భయంకరమైన అప్పులు, మన రాష్ట్రంలో భయంకరమైన అప్పులు, ఘోరమైన అప్పులు అయి ఉన్నాయి. కొద్ది సంవత్సరాలలో క్రైస్తవులకు ఒక కొత్త నిబంధన వస్తుంది, మరలా కొత్త శాసనం క్రైస్తవులకు. ఏంటి శాసనం అంటే క్రయ విక్రయాలన్నీ బంద్ అవుతాయి. అంటే నగదు మార్పిడి, డబ్బులు చేతిలో ఇచ్చుడు బంద్ అవుతాయి. ఎందుకో తెలుసా? ఓట్లకు ఇప్పుడు 500 రూపాయల ఓట్లు తిరుగుతలేవాట. వార్తలలో చూస్తాం. ఎందుకు తిరుగుతలేవో తెలుసా? ఎందుకంటే ఈ పెద్ద వీళ్ళు ఉన్నారుగా, లీడర్లు ఉన్నారు కదా, ఈ ఎలక్షన్లలో పోటీ చేసేటోళ్ళు ఈ 500 రూపాయల కట్టలు మొత్తం ఒక దగ్గర దాచుకొని ఎలక్షన్లలో బయటికి తీస్తారు. అన్యాయస్తుడు కూడా ఎలక్షన్లలోకి వెళ్తాడు. విచ్చలవిడిగా డబ్బు పంచి అన్యాయస్తులు గెలుస్తారు. కొన్నిసార్లు దేవుడు బుద్ధి చెప్పి న్యాయస్తులను గెలిపిస్తా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ నగదు మార్పిడి అంతా బంద్ అవుతుంది. బంద్ అయిన తర్వాత కానీ 666 అనే ఒక ముద్ర వస్తుంది, 666. అది నుదుటి మీదనైనా లేదా కుడి చేతి మీదనైనా పడుతుంది. కుడి చేయి లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, చేతులు లేని వాళ్ళు, వాళ్ళకి నుదుటి మీద. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఈ ముద్ర ఎవడేస్తాడు అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేసిండు. ఏంటి ఆ ప్రకటన అంటే, దేశమంతటా ఒకటే ఎన్నికటగా. ఇప్పుడు రాష్ట్రాల వైజ్గా, గ్రామాల వైజ్గా ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామాలలో సర్పంచి, రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రి ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దేశం అంతటా ఒకటే ఎన్నిక చేయాలి, ఇదంతా వేరు ఉన్నదని చెప్పి అంటాను. కొద్ది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే ప్రపంచాన్ని ఒక్కడే పరిపాలన చేస్తారు. ప్రపంచాన్ని వాడెవడు అని అంటే అబద్ధ క్రీస్తు. అంటే నేనే క్రీస్తునని చెప్పి ఒక తల్లి కడుపులో నుండి వాడు బయటకు వస్తాడు. యేసుప్రభు ఎట్లయితే వచ్చిందో వాడు అట్లా వచ్చి యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడంటే వాడు ప్రపంచాన్ని పోగు చేస్తూ ఉంటాడు. అందరినీ, ప్రధానమంత్రులను పోగు చేసి వాళ్ళందరికీ పైగా ఉండి వాళ్ళందరినీ చూడాలి కాబట్టి అందరికీ ముద్ర వేసుకుంటూ వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఆత్మీయ క్రైస్తవునివే అయితే ఇక నీకు వాళ్ళు భోజనాలు ఇయ్యరు, రేషన్ ఇయ్యరు. ఎందుకంటే ఈ ముద్ర ఎవడైతే వేసుకుంటాడో వానికి మాత్రమే రేషన్ అందుతుంది. ముద్ర వేసుకొని వాళ్ళకు రేషన్ అందదు. అట్లనే నీకు ఏది కూడా నువ్వు నిత్యావసర సరుకులు ఇక నువ్వు వండించుకునేది తప్ప నీకు ఏది అందదు. అవసరం అనుకుంటే ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళగొడతారు, లేకపోతే చంపడం జరుగుతుంది. అట్లాంటి సందర్భాలలో ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉండకుండా నీ కడుపులో బాగా మంచిగా ఉంటుంది కాబట్టి తింటాను, పాస్టర్ చెప్పినా వినకుండా నువ్వు తింటాను. కానీ కొద్ది రోజుల తర్వాత నేను ఎవడు కాపాడుతాడు? ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న ఆత్మీయ జీవితమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని కన్యకల గురించి ప్రపంచానికి దేవుడు ఆ మాటలు ఎందుకు చెప్పిండో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడో వస్తాడు. ఆయన వచ్చేసరికే వీళ్ళు నూనెను సంపాదించుకొని ఉండాలి. ఇంకో ఎల్లుండి సంపాదించుకుంటా, మా పెళ్ళుండి సంపాదించుకుంటా, ఇంకా సంవత్సరం తర్వాత సంపాదించుకుంటా, ఇంకా తర్వాత ఉండలేనా ఉపవాసాలల్లా అని చెప్పి, ప్రార్థనలల్లానే అని చెప్పి ఇట్లనే పొడిగించి ఒకరోజు యేసు ప్రభు వచ్చిందట.
ఈ 5 మాత్రము శ్రద్ధ కలిగి, సంఘములో ఉన్న బిడ్డలు 5 మాత్రం శ్రద్ధ కలిగి వాళ్ళు నూనెను నూనె దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితానికి, ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధాత్మను కలిగి ఉండే విధానానికి, ఆత్మలో నిలిచి ఉండి దేవునిలో నిలిచి ఉండే విధానానికి సాదృశ్యము. ఉన్నామా? మనం దేవునిలో నిలిచి ఉన్నామా? కరెక్ట్గా చెప్పండి. 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా? 10ని 2 చేసిండు. పాటిస్తున్నామా? ఈరోజు ఒక్కొక్కరిని నువ్వు గిజ్ చేస్తున్నావు అంటే 99% ఇందులోకి వెళ్తారు. మిస్టేక్ చేసేటోళ్ళే. 40 లక్షల మంది బయలుదేరితే 2 ఎందుకు పోయిరు? వాళ్ళు గైకొన్నారు. ఇద్దరు గైకొన్నారు. కడమ వ్యక్తులు గైకొనలే. మరి దాన్ని మనకెందుకు చెప్తా ఉన్నాడు? వాళ్ళని బట్టి బుద్ధి తెచ్చుకోవడం కొరకే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ డబ్బు ఇస్తానంటే దేవుడు అంటాడు, భర్తకు పుట్టు రోషము బహు రౌద్రము గలదట. బహుమతులు ఇచ్చిన ఉగ్రత దినమున బహుమతులు ఇస్తే ఆయన ఒప్పడాట. ఆయనకు నువ్వు డబ్బు ఇచ్చి మెప్పిస్తావా? నువ్వు ఇప్పుడు సంపాదించుకుంటున్నావు కదా, నువ్వు ఉపవాసం ఉండకుండా, ఆల్ నైట్ ప్రార్థనకు రాకుండా, ఇంకా ఏ ప్రార్థనకు రాకుండా నువ్వు సంపాదించుకుంటున్నావు కదా డబ్బు, భూములు, జాగలు, ఇండ్లు, ఇవన్నీ. అయ్యా నేను మరి ఆ రోజు ప్రార్థనకు రాకుండా ఇదిగో ఈ ఇల్లు సంపాదించిన పోయి తీసుకొని నన్ను పోనీ పరలోకం అంటే పోనిస్తారా? పోనిస్తారన్న చేతులే పట్టండి. ఆశీర్వాదాల కొరకు కాదు దేవుని సన్నిధికి వచ్చేది. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలంటే అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యములో మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. నువ్వు విశ్వాసి కావచ్చు, సంఘ పెద్దవు కావచ్చు, ప్రవక్తవు కావచ్చు, కాపరి కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, కాపరి కావచ్చు, ఎవరివైనా సరే, ఎన్ని వరాలు కలిగి ఉన్నా మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు ఆయన మహిమలో నీ అవసరతలు ఐస్కంతం వెంబడి ఆ చిన్న ముక్కలు ఎట్లయితే వస్తాయో అట్లా వస్తూ ఉంటాయి ఆశీర్వాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. యోబు పిల్లలు ఏమైనా అనండి, పరిశుద్ధత లేదు వారిలో. వాళ్ళు అయ్యే కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ మిస్టేక్ చేస్తారు. పిల్లలు చేస్తూ ఉంటే అయ్యో మా కొడుకు కొరకు ప్రార్థన చేయి. వాడు సెల్ చూసినప్పుడు కానీ, వాడు టీవీ చూసినప్పుడు కానీ, వాడు పిచ్చి తిరుగుతే కానీ, వాడు మోకాళ్ళ కాడికి చింపుకొని వస్తే కానీ, వాడు ఇక్కడిక్కడికి ప్యాంట్లు వేసుకొని వస్తే కానీ, వాడు టైట్గా ప్యాంట్లు వేసి పక్కనున్న యవనస్త్రాల్ని వాడు వేసుకున్న వస్త్రధారణను బట్టి పడగొట్టినా కానీ వాడిని అనరు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయవా? ఫస్ట్ వాడిని సెట్ చేయరాదు. నీకు ఎందుకు ఇచ్చిండు వాడిని? హల్లెలూయా. నీకు ఎందుకు ఇచ్చిండు వాడిని? నువ్వు వాడిని పరలోకం తీసుకురాకపోతే అక్కడ నువ్వు ఎన్ని గంటలు ఉండాలో తల దించుకొని, నీ భార్య కొరకు ఉండాలి అక్కడ తల దించుకొని, నీ పిల్లల కొరకు ఉండాలి. ఇక నేనైతే మీ అందరి కొరకు ఉండాలి. నేను చెప్తా అంటే కూడా మీరు వినకపోతే నేను తల దించుకోవాల్సిన అవసరం లేదు. బిడ్డ నువ్వు చెప్పినావు, ఇప్పుడు నేను చెప్పే మాటలు అక్కడ లిఖిస్తాడు ఆయనే. నేను తప్పు చెప్తున్నానా, రైట్ చెప్తున్నానా, ప్రతిదీ వింటాడు. మనుషులు కూర్చుండుట, నిల్చుండుట, పడుకొని ఉండుట, మనుషునికి తలంపు పుట్టక మునుపే అవన్నీ ఆయనకు తెలిసినట. దేవునికి భయపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని భయపడదాం. పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవిస్తున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి ఎవ్వరు లేకపోయినా ఆ స్థలాలలో కూడా భయపడతా ఉంటాడు. అయ్యో నేను అట్లెట్లుంటా, అట్లా ఏ విధంగా జీవిస్తా, అలా జీవించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి జాగ్రత్త దైవజనం. ఇంకా చూద్దాము మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. 16వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ పేతురు అక్కడ ఆ మాట పలకడానికి గల కారణం ఏంటి అని నేను క్లియర్గా చెప్తా దైవజనమా. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిండు. కానీ అక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఏమున్నదంటే వారిలో పరిశుద్ధత లేదు. శ్రద్ధగా వినాలి. ఒక నరుడు ఒక అద్భుతం చేయలేడు. ఒక నరుడు అద్భుతం చేయగలుగుతాడా? ప్రవక్త చేయలేడు, ఎవరు చేయలేరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా, దేవుని ఆత్మ చేత తప్ప దయ్యము వెళ్ళిపోవటం అసాధ్యము.
ఒకవేళ దురాత్మ వాడు మాట్లాడుకుంటే నువ్వు బైరాపో, మళ్ళీ వాడి ఇంటికి పోయిన తర్వాత వాని ఇంటికి మళ్ళపో అని చెప్పి వెళ్ళగొడతాడు తప్ప వానికి బంధించే అధికారం కానీ వాడు ఒక దయ్యం నాశనం చేయలేదట యేసు ప్రభే అన్నాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత కూడా ఆయనను దేవునిగా కానీ క్రీస్తుగా కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారట. అప్పుడు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే వారికి ప్రత్యక్షత లేదు, వారిలో పరిశుద్ధత లేదు. అక్కడున్న ప్రజలలో ఇంచుమించు 11 మంది శిష్యులలో కూడా ఇంకా పరిశుద్ధత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అప్పుడు పేతురుని అంటా ఉన్నాడు, హల్లెలూయా, ఏమంటారు? పేతురు, మరి నువ్వేమనుకుంటున్నావు బిడ్డ అని చెప్పంటే పేతురు అంటాడు. ఇప్పుడు చదువుదాం. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పని గట్టిగా చప్పట్లు కొడదాం. పేతురు ఆలోచన అంతా యేసుపైనే తన మెదడు. హల్లెలూయా. పేతురు చేసిన కార్యాలు కడమ శిష్యులలో ఎవరు చేయలేదండి. పేతురు నడుచుకుంటూ పోతూ ఉంటే నీడబడి బాగుపడ్డారట. ఆయన నీడబడి అంత అద్భుతమైన పేతురు. యేసుప్రభు నీళ్ళ మీద నడిస్తే పేతురు కూడా పోయి, అయ్యా నువ్వే అయితే నన్ను నడవని అంటే పోయి నడిచిండు. అవన్నీ తెలుసుకున్నాడు ఆయన. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పాలి. చెప్పినప్పుడు మిస్టేక్ అయితే ఇగో గిట్లా చెప్పాలని చెప్పి నేను అంటే సత్యం తెలుసుకుంటావు నువ్వు. హల్లెలూయా. పేతురు తిట్లబడ్డా అల్ప విశ్వాసి అని చెప్పినా కానీ పేతురు కనులు తెరవబడే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయనలో పరిశుద్ధత ఉన్నది పేతురులో కాబట్టి క్రీస్తు అని గమనించిండు. మరి మనలో పరిశుద్ధత ఉన్నదా? ఇక్కడికి వస్తాం, అనేక కార్యాలు జరుగుతూ ఉంటే చూస్తాం, కానీ ఏమడుతాడా? అయ్యా దేవుడు బాగు చేస్తాడంటావా? అయ్యా దేవుడు. హల్లెలూయా. అవిశ్వాసం. పేతురుడు అల్ప విశ్వాసి పేతురు. ఎందుకంటే అప్పటికే నీళ్ళను ఒకసారి గద్దిస్తే చూసిండు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే చూసిండు. ఇంకా కానా విందులో నీరును ద్రాక్షరసం చేసినప్పుడు చూసిండు. అన్ని కార్యాలు చూస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు బలహీనుడైతా ఉంటే ఆ పేతుర్ని బాగా విశ్వాసంలో ముందుకు తీసుకొచ్చిండండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని క్రీస్తువు, దేవుని కుమారుడవు అని చెప్పి అనగానే దేవుడు నీకు ఇది బయలుపరిస్తేనే తప్ప నువ్వు చెప్పలేదురా, కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తాను. చదవండి కింది భాగము 17వ వచనం. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మరలా పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చిన్నాను. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తే అది కర్ణపిశాచి కావచ్చు, సేన దయ్యము కావచ్చు, 33.5 కోట్ల దురాత్మల సైన్యమే నీ ఎదుటకు వచ్చినా నువ్వు బంధిస్తే అది బంధించబడుతుంది, నువ్వు విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుంది. పేతురు అన్నాడు. ఎందుకు? పరిశుద్ధత తనలో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధత తనలో ఉన్నది. అందుకనే పేతురు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 1 వచనాల కాంచెలు చూసినట్లయితే, శృంగారం అనే దేవాలయం ఎదుట పుట్టుకతో కుంటివాడు తల్లి గర్భములో నుండే కుంటితనముతో వచ్చిన వాని వైపు చూడగా వానిలో వాడు నడుస్తున్నట్టుగా, గంతులు వేస్తున్నట్టుగా, వాని ద్వారా అనేక మంది ప్రజలు మారబోతున్నట్టుగా వాని సాక్ష్యము ద్వారా చూస్తున్నాడు. ఆత్మీయ నేత్రములతో లేచి నడవరానగానే గంతులు వేసుకుంటూ పేతురాను యోహాను శృంగారాజాలే దేవిని దాయన చాలే దేవలేనే, దేవిని దాయన చాలే దేవలేనే. హల్లెలూయా. గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి నాట్యం చేస్తున్నాడట. అప్పటి వరకు వాడు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు 40 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు గలవాడట. పేతురు చూపులో, పేతురు హృదయంలో పరిశుద్ధత కనపడతా ఉంది. అందుకనే ఎవ్వరికి బయలుపరచలే.
పేతురుకు బయలుపరిచిండు. హల్లెలూయా. చూడండి, 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేనే అనే మరియ కూడా సమాధి దగ్గరికి పోయిందట. చూద్దాం ఆ భాగం ఒకసారి. యోహాను సువార్త 20:15 చూడండి ఒకసారి. యేసు అమ్మా యేసు ప్రభే స్వయంగా ఆమె ఆ మగ్దలేనే మరియ సమాధి కాడికి పోయింది. యేసు ప్రభు సమాధి కాడికి యేసు ప్రభే స్వయంగా ఆమె దగ్గర నిలబడి అంటాడు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా గుడ్డామా మగ్దలేనే మరి గుడ్డామా కళ్ళద్దాలు వచ్చినాయా? ఆనాటి కాలంలో ఇప్పుడున్నంత వైరస్ లేదు, కళ్ళు సూపర్ కనపడేది. కానీ యేసు ప్రభునే సాక్షాత్తు చూసుకుంటా పునరుత్థానుడ యేసు ప్రభుని సాక్షాత్తు ఈ కళ్ళతోటే, ఏ కళ్ళు వేరే కళ్ళు పెట్టుకొచ్చుకోలే, ఈ కళ్ళతోటే చూస్తూ, అయ్యా ఇదిగో నీవు తోటమాలి, మా యేసుని ఎవరైనా ఎత్తుకపోయినారు. ఎందుకు తోటమాలి అన్నది తెలుసా? యేసు ప్రభును ఒక గృహలో అరిమత్తయ్య అని ఆ ధనవంతుడట చనిపోక మునిపే ఏం చేసిందంటే ఒక బండను తొలిపించుకొని ఆయన చనిపోయినప్పుడు అందులో పెట్టడం కొరకు దాన్ని సిద్ధపరచుకున్నాడట. అది ఒక తోట పక్కెమటి ఉంటుందట. ఆ తోటలో ఒక తోటమాలి ఇప్పుడున్నారు, అప్పుడున్నారు తోటమాలు. ఆ తోటమాలి ఎత్తుకొని పోయిండేమో, ఎవరెవరిని ఎత్తుకపోతా అంటే చూసిండేమోనని అంటూ ఉన్నదట. తోటమాలి నా ప్రభువుని ఎవరన్నా ఎత్తుకపోగా చూసినావా అని యేసు ప్రభునే అడుగుతుందట. ఆయనని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తన తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఆయన మాట్లాడగానే ఆమె కళ్ళలో ఉన్న పొరలు వంటి పోయి వెంబడే ఆయనను గుర్తుపట్టిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే చూడండి, మందిరానికి వస్తున్న మనము దేవుని స్వరాన్ని వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించలేం, ఆయన ఆజ్ఞలను గ్రహించలేం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గ్రహించలేం. ఇక్కడ ఇంత అద్భుతముగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా అంటే ఇది ఏంటిదో అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయన అటు సమాజ మందిరంలోనికి వెళ్ళిండట. ఫస్ట్ ఒక దయ్యాన్ని ఎలగొట్టిండు ఆయన. పాపం ఆయన దయ్యాన్ని ఎలగొట్టేందుకు కాదు అక్కడికి పోయింది, ఆయనను కనపరుచుకోవడం కొరకు కాదు ఆయన అక్కడికి పోయింది. ఆయన అక్కడికి పోయింది అనేక మందికి వాక్యము తెలవదు. ఆనాటి కాలంలో దోచుకునేటోళ్ళు ఉన్నారు, హింసించేటోళ్ళు ఉన్నారు, యాజకులు. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు గొర్రెలు చెదిరిపోయిన పరిస్థితులలో వారికి సరైన ఆత్మీయ ఆహారం అందక నశించిపోతున్న ఇశ్రాయేలుల గొర్రెలని సమాజ మందిరం అంటే ఇట్లా మనం అందరం కూడుకునేదాన్ని, సమాజంగా కూడుకునేదాన్ని సమాజ మందిరము, ప్రార్థన మందిరం అంటారు. హల్లెలూయా. 82వ కీర్తనలో ఉంటుంది ఏమనంటే, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అని అన్నాడు. దేవుని సమాజం ఇది, దయాల సమాజం కాదు ఇది. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రసంగం చేస్తుంటే ఒక దయ్యము లేచి సడన్గా ఒకరిలో ఉన్న దయ్యం బాగా, ఓ ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు దేవుని కుమారుడు అని బాగా బొబ్బలు పెడుతుందట. బొబ్బలు పెడతాంటే సైలెంట్గా ఉండు, ఆ కుమారుని వదిలిపెట్టిపో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారట. హల్లెలూయా. అదేం బోధో అనుకుంటారట, అదేం బోధో అనుకుంటారట. మరి దయ్యాన్ని ఎలా కొడతానని కూడా గ్రహిస్తలేరట. అంటే అంత మందమతి స్థితిలో ఉన్నారు. ఎందుకు? దేవుని స్వరాన్ని వినలేని స్టేజ్లో ఉన్నారు. ఆయన దగ్గరుండి 7 దయ్యాలను వెళ్ళగొట్టుకొని ఆయన ఎమ్మటుండి అనేక కార్యాలు చూసి ఆయన ఎమ్మటుండి ఇవన్నీ చూసిన వ్యక్తులే ఆయనను గమనించలేకపోయారు. ఎందుకు గమనించలేదు? తెలిసిన వ్యక్తులు చేయలేబట్టండి. ఎందుకు గమనించలేదు? ఇవన్నీ ఎప్పటి వరకు గమనించలేదు? వాళ్ళు ఎప్పటి వరకు గమనించలేదు? తెలిసిన వ్యక్తులు చెప్పండి. సమయం లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఒకవేళ ఎవరికైనా తెలుసా? ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వారిలోనికి రాలేదు. హల్లెలూయా. కానీ సాక్షాత్తు వారు ఎమ్మటి ఆయన బోధించాడు.
ఇగో నేను ఇలా చంపబడతా, ఇగో నన్ను ఇలా చంపుతారు, ఇగో ఇలా నేను పాతి పెట్టబడతా, ఇగో ఇలా నేను 3వ దినాన్ని తిరిగి లేస్తా, ఈ చెప్పిన మాటలైనా హృదయంలో వాళ్ళు దాచుకోలేదు. హల్లెలూయా. ఈరోజు మనం దాచుకుంటున్నామా? కనీసం కొంతమందిలో, చాలా మందిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కనీసం ఈ మాటలనైనా చదువుతా, దీన్ని పదిలపరుచుకుంటా అనే ఆలోచన కలిగి ఉంటున్నామా? ఉంటలేం. ఎక్కువ మన ప్రిఫరెన్స్ లోకానుసారమైన వాటిపైనే మనం మనసు పెడతా ఉంటాం. కానీ మనం మనసు పెట్టాల్సింది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలపైన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మార్తా మరియలు అనే 2 అక్కచెల్లెలు ఉంటారు. వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వెళ్ళిండు. యేసు ప్రభు వెళ్తే ఆ మార్తా అనేటి ఆమె చాలా సంతోషం కలిగి యేసు ప్రభుకు భోజనం సిద్ధపరుస్తూ ఉంటే, ఆమె భోజనం సిద్ధపరుస్తూ ఉంది. ఈ మరియ మాత్రం పోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నది. అప్పుడు మార్తకు బాగా కోపం వచ్చి, గింతనన్న చింత లేదా అయ్యా, నేను మీ అందరి కొరకు భోజనం సిద్ధపరుస్తున్నా, ఆమె వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం ఏంటంటే ఆమెను తోలొచ్చుగా నువ్వు అని చెప్పి యేసు ప్రభునే గద్దిస్తూ ఉన్నదట. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, మార్తా మార్తా మార్తా, విస్తారమైన పనిపాటల చేత నువ్వు ఆయాసపడుతున్నావు, కానీ బిడ్డ ఇది కావలసింది కాదు, ఆమె ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది. గట్టిగా చెప్పాలి చూడదాం. ఆమె నా పాదముల చెంత కూర్చొని నా మాటలు వింటూ ఉన్నది. ఈ భోజనం తినవాడు ఒకరోజు చనిపోతాడు, కానీ నా మాటలను తినవాడు, నా మాటలను తీసుకునేవాడు ఏ రోజు కూడా చనిపోడు. భూమి మీద శరీరం చనిపోతుందేమో కానీ ఆత్మకు చావు ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది మనకు ముందు చచ్చిపోయిన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మనకంటే ముందుగా చచ్చిపోయిన వాళ్ళు, యేసుని తెలవని వాళ్ళు చాలామంది. నా తల్లిదండ్రులు కూడా యేసు తెలవకుండా చచ్చిపోయారు. వాళ్ళు నరకం పోవాలని నేను అనుకోవట్లేదు, తీర్పు తీర్చొద్దని బైబిల్లో ఉన్నది. వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? అయ్యో మేము ఎందుకు తెలుసుకోలేదని బాదుకుంటారు. అక్కడ బాదుకుంటారా? బాదుకుంటలేరా? వాడు ఎవడు ధనవంతుడు పోయి వాడు అగ్నిలో పడ్డ తర్వాత వాడు కాలుతా అంటే వాడు అంటాడు, బాగా ఏడుస్తాడట, గుండెలు బాదుకుంటాడట, కొట్టుకుంటాడట, మంట తట్టుకోలేకపోతాడు వాడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంతసేపు కరెంటు పోతే నా నిలువెల్లా చెమటలే. అప్పటి నుండి కరెంటు రాకపోతే ఈ పాటికి నన్ను మీరు చూసేటట్టు కూడా నేను ఉండకపోదును. కానీ నరకంలో నీళ్ళు ఇచ్చేటోడు ఉండడు, నీ దప్పిక తీర్చేటోడు ఉండడు, నీకు బుక్కెడు భోజనం పెట్టేటోడు ఉండడు, నీ పైన ప్రేమ చూపెట్టేటోడు ఉండడు. ఎండలో బాగా నడిచొచ్చే వ్యక్తిని వాయా ఎడిపోతాను అంత ఎండలో కొద్దిసేపు నీడకుండా రాదని ఎవరన్నా ఎవరు కనికిరపడి అంటారు. కానీ నరకములో కనికిరపడి అనేటోడు ఒక్కడు లేడు. పొడుగు పొడుగు ఈటెలతో నిన్ను పొడుస్తూ ఉంటారు. భయంకరమైన ఘోరమైన శిక్షలు ఉంటాయి నరకములో. నరక శిక్ష అట భూలోకములో ఉన్న శిక్షలన్నీ పోగు చేస్తే నరక శిక్ష ముందు గింతంత ఆట. హల్లెలూయా. గమనించండి దైవజనమా, నరక శిక్షకు భయపడాలి. అందుకని దేవుడు అన్నాడు, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడొద్దు, కానీ ఆత్మను దేహాన్ని చంపు నరకాన్ని సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు భయపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయనకు భయపడాలి. 12 మంది శిష్యులు ఆనాటి కాలములో, ఇంకా అనేక మంది స్త్రీలు, అనేకులు, ఇంచుమించు 120 మంది ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకు అనేకమైన మిస్టేకులు జరిగినాయి. పేతురులో కూడా జరిగినాయి. 3 సార్లు అబద్ధం చెప్పిండు, నీళ్ళల్లో వద్దురా అంటే వచ్చి మునిగిండు, ఇంకా పిచ్చి పిచ్చి పనులు. మళ్ళీ తర్వాత నీకు ఈ మరణం దూరం అవునుగాక అని చెప్పి యేసు ప్రభునే అన్నాడు. ఇవన్నీ మిస్టేకులు చెప్తూనే ఉన్నాడు. మిస్టేకులు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఆత్మీయతలో ఎదుగుతాడు ఆయన. హల్లెలూయా. అంటే ఎట్లనైనా నేను ఆత్మీయతలో ఎదగాలనుకుంటాను, తప్పకుండా దాకి కింద పడతాను. అప్పటి వరకు ఆత్మదేవుడు లేడు, రాలేదు కాబట్టి పడిపోయాడు. మరి మనకి ఇప్పుడు ఆత్మదేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి మనం కూడా పడిపోతామంటే ఆత్మదేవుడు లేనంత వరకు పేతురు పడిపోయిండు. కానీ మీరు బైబిల్లో చూడండి, ఆత్మదేవుడు తన పైకి దిగి వచ్చిన తర్వాత పేతురాట మరణం ఉన్నదని తెలిసినను భయపడకుండా గాఢ నిద్రపోయిండటండి. భయపడతలేడు. హల్లెలూయా. పునరుత్థానుడైన యేసు ప్రభుని సాక్షాత్తు వాళ్ళొక దగ్గర నాట దాచుకొని ఉన్నారట. దాచుకొని ఉంటే ఈ యేసు ప్రభు వారి మధ్యలోనికి వెళ్ళి మీకు సమాధానము కలుగును గాకనంట. అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. సాక్షాత్తు ఈ నేత్రాలతో వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు ఆయన ఒలీవ కొండ దగ్గరికి తీసుకొని పోయిండు. ఒలీవ కొండ దగ్గరికి తీసుకొని పోయి
ఇంచుమించు అనేక మంది ఉన్నారు. 100, 120 కాదు, 150 చిల్లర ఉన్నారు. వాళ్ళందరి ఎదుట అనేక విషయాలను మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ భాగము ఒకసారి. మార్కు సువార్త. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు నుండెను. ఆమేన్, హల్లెలూయా. ఇట్లాంటి కార్యాలు ఇప్పుడు చెల్లెని పిలిచింది కదా దేవుడు. ఇలాంటి కార్యాలు జరిగితేనే వాక్యం మనలో స్థిరపరచబడుతుందట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆ చెల్లెకి ఏమైందని మొన్న ఒక యవ్వన బిడ్డకు పెదవుల సమస్యతో వచ్చింది. ఆమెకు అర్థం కాలేదట. పిలిచినప్పుడు ఆ బిడ్డ రాలే, కానీ తర్వాత ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినాం. ఆమెను పిలిచింది దేవుడు. అంటే యేసు ఉన్నాడు కాబట్టి మనలో ఈ గుంపులో ఎవరెవరు ఏ బలహీనతతో ఉన్నారో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచి వాళ్ళని స్వస్థపరిచినప్పుడు వాక్యము మనందరిలో స్థిరపరచబడతాం. గట్టిగా చప్పట్లు పెడదాం. యేసు ప్రభు వెనువెంట ఉండి సూచక క్రియలు చేస్తూ వాక్యము ప్రజలలో స్థిరపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచిండు, ఆయన చంపబడ్డాడని ఒక్క వాక్యం ఇవన్నీ చెప్పుకున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పలుకుదాం. ఎందుకు ఆయన లేపబడ్డాడట? మన అపరాధముల నిమిత్తమే ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు, పరిశుద్ధులుగా చేయబడుటకే ఆయన లేపబడ్డాడు. ఆయనే బొందలోనికి పోయి అందులోనే ఉండి ఇక ఆయన పరలోకములో మనల్ని కలుసుకున్నా కానీ మనం నీతిమంతులుగా కాకపోదుము. మరి చాలామంది ముస్లిం సహోదరులు కానీ హిందువులు కానీ బ్రహ్మంగారు మరి ఆయన కూడా కాలజ్ఞానము రాసిండు, జరగబోయి చెప్పిండు అని చెప్పి అంటూ ఉన్నారు. బ్రహ్మంగారు సమాధిలోనికి వెళ్ళి ఆయన రాలే. మహమ్మద్ ప్రవక్త, ఖురాను రాసిన మహమ్మద్ ప్రవక్త కూడా ఆయన సమాధిలోనికి వెళ్ళిండు కానీ ఆయన రాలే. హల్లెలూయా. వాళ్ళందరి సమాధులు ఖాళీగా లేవు, అవి అందులో ఎముకలు ఉన్నాయి. యోసేపు ఎముకలాట ఐగుప్తు నుండేని. అసలు క్రైస్తవులకు సమాధి పెట్ట ఎక్కడి నుండి తయారు చేయబడ్డదంటే ఐగుప్తులో యోసేపు ఎముకలుంటే ఆ ఎముకలను ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురావడం కొరకు ఆయన చనిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రమాణం చేయించుకున్నాడు. నేను చచ్చిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరందరూ ఇక్కడ నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి మన దేవుడు తీసుకుపోతాడు. అప్పుడు మీరు నన్ను ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలను మీరు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుపోవాలంటే సమాధి పెట్టెను అక్కడ ఉపయోగించిరట. అందుకనే క్రైస్తవులకు సమాధి పెట్టెను పట్టుకొని తీసుకొని పోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆనాటి కాలంలో కూడా నాయీను అనే విధవరాలి కుమారుడు పాడగట్టినట్టున్నది. ఒకవేళ వాళ్ళ అన్యులు కావచ్చు. క్రైస్తవుడు మాత్రమే సమాధి పెట్టెను ఉపయోగిస్తాడు, అన్యుడు ఉపయోగించరు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, వాళ్ళ అన్యుల దగ్గరికి వెళ్ళి కూడా అన్యురాలు కన్నీరు గారితే ఆమెను ముట్టి, ఆ పాడను ముట్టి అన్యుని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? నిన్ను ముట్టడా? నీకు ప్రత్యక్షము కాడా? నీతో మాట్లాడడా? నిన్ను దర్శించడా? నీవు చేయవలసిన పని మందిరంలోనికి వచ్చి నీ ఆలోచన అంతా దైవజనుడు ఏ మాటలైతే దేవుని గురించి చెప్తున్నాడో ఆ మాటల పైన మనసు పెట్టాలి. నీ ఆలోచన చీరల పైన కానీ, భోజనం పైన కానీ, ధనం పైన కానీ, అందం పైన కానీ, సుఖభోగాల పైన కానీ, వేటిపైన నీ మనసు పెట్టినా నీకు పరిశుద్ధత కలగదు. హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నింటిలో ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తును వెంబడించిన రోజులు, వాని బ్రతుకు దినములన్నింటిలో వాడు ధనం గురించే ఆలోచన, వాడు ట్రెజరర్.
వాని చేతిలోనే డబ్బు సంచున్నది, దొంగ చేతికి తాళచేయులు ఇవ్వాలంటారు. ఎందుకు ఇస్తామండి? అదంతా తప్పు. ఆ సామెత. ఆ దొంగకు తాళచేయులు ఇస్తే వాడు ఏం చేసాడు? వాడు ఇంకా దొంగ అయ్యిండు, తెగిడిసిన భూతం అయ్యిండు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. చివరి మాట, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతావు. యేసు ప్రభువే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన మృతులలో నుండి నా కొరకు తిరిగి లేచి ఉన్నాడని నీ హృదయమందు నువ్వు విశ్వసించనంత కాలము నువ్వు బాప్తిస్మం తీసుకున్నా నువ్వు పరలోకము పోవు. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, ఆయన మృతులలో నుండి మన కొరకు లేచిండు. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి ఇప్పటి వరకు మృతులలో నుండి లేవలే. అంటే యేసుప్రభు లేపిండు కొంతమందిని, కానీ వాళ్ళు కూడా చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు, మళ్ళీ లేవలే. కానీ ఈయన మాత్రము మృతి చెంది పాతి పెట్టబడి 3వ దినాన అని చెప్పినట్టే 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి, నేను ఇప్పుడు కొంతకాలం కొన్ని చర్చిలలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మాట్లాడతా. దైవజనమా, కొంతమంది ఈస్టర్ రోజు అరణ్యానికి వెళ్ళి వంటలు చేసుకొని తినడాలు, ఇంకెక్కడెక్కడికో వెళ్ళి చీకటితోటి పోయి దేవుణ్ణి ఆరాధించడాలు, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. దేవుడు ఎప్పుడో తిరిగి లేచిండు. మార్తతోటి మరియతోటి వాళ్ళందరితోటి అంటాడు, అరే ఆయన ఇక్కడ లేడు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చిర్రు? ఆయన లేపబడినాడు, ఇక్కడికి ఎందుకు వస్తారు అని దేవదూతల చేత గద్దించబడ్డారు ఆనాటి కాలంలో ఉన్న మార్త, మరియా వాళ్ళందరూ. మరి వీళ్ళు దేని కొరకు పోతా అన్నారు? బుద్ధి ఉన్నదా వీళ్ళకు? ఒకవేళ నువ్వు అట్లా పోయే వ్యక్తి అయితే యూట్యూబ్లో చూస్తూ ఉంటే నువ్వు ఈ రోజైనా మార్పు చెందు సహోదరి సహోదరుడా. శిష్యులతోనూ ఆ దయ్యాలు వెళ్ళగొట్టుకున్న స్త్రీతోనూ అనేకులతో దేవుడు చెప్పాడు. రెండోది, మేము దేవుణ్ణి వాళ్ళు సీనాయి పర్వతం, వాళ్ళు ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళిరు. యేసుప్రభు అక్కడ నుండి పరలోకానికి వెళ్ళిపోయిందంటే, ఒలీవ కొండ దగ్గరికి ఆయన ఎప్పుడు వెళ్ళిపోయిండు? ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినానికి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళకు అగపడుచు ఈ లేఖనాలను రాయిస్తూ అనేక విషయాలను వారికి బయలుపరుస్తూ 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఇవాళ ఎట్లా పోతున్నారు? ఏ వాక్య ఆధారముతో? బైబిల్లో లేని దాన్ని ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను చేస్తే బైబిల్లో ఉన్న తెగుళ్ళు వానికి సోకుతాయట, జీవగ్రంథములో పాలు వానికి ఉండదట. బైబిల్లో ఇది ఉన్నది. ఈరోజు తిండి కొరకు లేదా ఏదో ఫోకస్ కొరకు పిచ్చి పనులు చేయొద్దు. మనం బైబిల్లో ఉన్నదాన్నే చేద్దాం. ఒక దరిద్రుడు ఉంటాడు, వాడు అనేక పక్కింటోడు ధనవంతుడు, మనం కొద్దిగా ఏం లేని స్థితిలో ఉన్నాం. వాడు ఆటను కోసి చేసుకుంటాడు, నువ్వు కూడా వాళ్ళ లెక్క పోతానంటే నడుతుందా? హల్లెలూయా. వాళ్ళ లెక్క అవసరం లేదు. నీకున్న స్టేజ్లో నువ్వు చేసుకో, నీకున్న దాంట్లో తృప్తి చెందు. గట్టిగా చప్పట్లు పెడదాం. ప్రేమ ఉన్న కాడ కూరగాయల భోజనము చేసినను సంతోషమైన బైబిల్లో ఉన్నది. ప్రేమ లేని కాడ పరమన్నాలు పెట్టినది వ్యర్థం. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, దైవజనమా, వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కొరకు వెళ్తున్నారు. వాటిని మనం పాటించొద్దు. బైబిల్లో ఉన్నదాన్ని మీకు ఏదైనా తెలియకపోతే మమ్మల్ని అడగండి, తెలుసుకోండి. అందరి ముందట కాదు, 10 మందిలో పాము చచ్చిపోదు. జాగ్రత్త. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండోది, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. గట్టిగా చప్పట్లు కూడా. ఇట్లా నువ్వు తప్పకుండా చేయాలి. ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిండు. అందుకనే పేతురు వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచిండు. పునరుత్థాన శక్తి ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చెప్పగా అద్భుతం జరిగింది. ఆయన లేచిండు కాబట్టి, ఆయన ఇంకా బ్రతికున్నాడు కాబట్టి ఇక్కడ తిరుగుతున్నాడు. ఆయన మన మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా దైవజనం అంటే, దేవునిగా మహిమపరచాలి. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయనే ఈ లోకానికి సాక్షాత్తు దిగి వచ్చి ఆయన భుజముల పైన నీ పాపములను వేసుకొని ఆయన వెళ్ళి మానవాళి పాపమంతా 4వ మాట మాట్లాడేసరికి ఆయన మీదకి వచ్చిందట.
అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలన్నీ తీసేసిండు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడునని రాయబడింది. ఆయన మనుష్య కుమారునికి భూమి మీద సర్వాధికారం, అంటే మనుషులందరి పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి 4వ మాటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా చెయ్యి వదిలిపెట్టకయ్యా, ఈ పాపాలు క్షమించయ్యా. 5వ మాటకు వచ్చేసరికి తప్పికొన్నాడు ఆయనే. 6వ మాటలో సమాప్తమైనది అన్నాడు. 7వ మాటలో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి బాధ్యతయుతంగా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చిండు. ఈరోజు నీవు నేను ఎట్లా ఉన్నాం? తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దైవజనమా, పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభును చూడలేవు, ప్రభును చేరలేవు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని బైబిల్లో రాయబడింది. దేవుణ్ణి చూచువాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన స్వరాన్ని వినువాడు వెనుకకు వెళ్ళడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించునుగాక.